హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకొచ్చాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి. మీరందరూ ఎలా ఉన్నారండి? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నా చిన్న గార్డెన్ అయితే మీకు చూపిస్తాను. నేను డైలీ పూజ చేస్తాను కాబట్టి పూజ కోసం అయితే నేను ఈ చెట్లనన్నీ పెంచుకుంటున్నాను. నేను ఊరెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ చూసుకునేది నా చెట్లనే. అదొక నాకు అలవాటైపోయింది. నేనైతే మందార చెట్లనైతే ఎక్కువ పెట్టుకున్నాను. ఒకటి వైట్ మందార, రెండేమో పింక్ కలర్ మందార, ఇంకొకటైతే గోల్డ్ కలర్ మందార. ఎందుకంటే ఇవి చాలా త్వరగా పూస్తాయి. నేనైతే ఈ మధ్యనే ఈ బ్రహ్మకమలం మొక్కనైతే నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. ఇప్పుడైతే అది ఒక 2 ఆకులైతే వేసింది. చూడాలి అది ఎప్పుడు పువ్వులు పూస్తుందో, దాంతోని ఎప్పుడు పూజ చేసుకోవాలని అయితే నేను వెయిట్ చేస్తున్నాను. అలాగే మారేడు చెట్టు కూడా నేను పెంచుకుంటాను. కార్తీక మాసంలో అయితే ఈ చెట్టు కింద అయితే పిండి దీపం పెట్టుకుంటాను. ఈ గులాబీ చెట్టుకైతే పువ్వులు చిన్నగా పూస్తాయి. లైట్ పింక్ కలర్‌లో స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నేను యెల్లో కలర్ మందార ఆరెంజ్ కలర్ గులాబీ చెట్లను కూడా తీసుకొచ్చుకున్నాను. కానీ అవైతే చనిపోయినాయి. నా దగ్గర బ్లూ కలర్ శంఖం పూల చెట్టు కూడా ఉంది. అది ఎంత ఫాస్ట్‌గా పూలు పూస్తుందో అంతే ఫాస్ట్‌గా దాని పని అయిపోతుంది. నేను ఇదే చెట్ల పూలతో దేవుడికి పూజ చేసుకుంటాను. మళ్ళీ ఆ నిర్మాల్యాన్ని కూడా అవే చెట్లకి నేను కంపోస్ట్ కింద అయితే వేసుకుంటాను. ఈ వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.